హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్. అందరూ దీపావళిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, మేము దీపావళిని ఎంత సింపుల్గా చేసుకున్నాము ఏంటి అనేది మీరు ఈ వ్లాగ్లో చూసేయచ్చు అనమాట. ఏ పండగైనా పూజైనా ఫస్ట్ మనం గుమ్మం ముందు ముగ్గుతో స్టార్ట్ చేస్తాం కదండి. అలాగే ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేసుకున్నాను, ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట. దివాళీ రోజు ఏంటంటే మార్నింగ్ నార్మల్గా మనం రోజు చేసుకున్నట్టే పూజ చేసుకుంటాము. మనకి ఇక ఈవినింగ్ కదండి, కొంచెం హడావిడి అంతా ఉంటుంది. ఇక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే నైటే అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలా డైరెక్ట్గా టిఫిన్ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ కుడుము అయితే పెట్టేశానండి. ఇంకా కుడుము, ఇంకా దాంతోపాటు టమాటో చట్నీ అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి. ఇంకా డైరెక్ట్గా లంచ్కి అయితే ఇంకా ఆగాకరికాయ ఫ్రై చేశాను, సాంబార్ చేశాను. రెసిపీస్ ఏమీ చూపించట్లేదు, అందరికీ తెలిసినవే కదా. సో ఇక్కడైతే ఈరోజు దివాళీ స్పెషల్ వచ్చేసి మనం పెసరపప్పు కుడుము బూరెలు చేశానండి. అంటే ఆయి బూరెలు అని కూడా అంటారు. ఇది వచ్చి 2 to 3 hours నానబెట్టుకుంటాము పెసరపప్పుని. దాన్ని వచ్చేసి బాగా వాష్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని, ఇలాగే మనం మార్నింగ్ ఎలాగైతే కుడుము పెట్టుకున్నామో లేదా ఇడ్లీ ప్లేట్లోనైనా పెట్టేసుకొని మనం ఆవిరి పట్టించేయాలి. ఇది ఉడికిన తర్వాత తీసేసి బాగా చల్లబడిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఈ పప్పుని మనం మిక్సీలో వేయకూడదండి, వేస్తే మనకి బూరెలు అనేవి కొంచెం గట్టిగా వస్తాయి. గ్రైండర్లో చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి మనం మిక్సీ జార్లో వేసుకొని 2-3 పల్సెస్ ఇచ్చుకోవాలి. మరి ఎక్కువగా తిప్పకూడదు. ఇలా ఇచ్చుకున్నాక మొత్తం అంతా ఇలా చిన్న చిన్నగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి దీనికి పాకం పట్టించుకుంటా. ఈ పాకంలో ఏంటంటే మనం చక్కగా కొబ్బరికూరు ఇంకా పంచదార వేసుకోవాలి. మనం ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే కొంచెం గ్లాస్ మీద కొద్దిగా ఎక్కువగా పంచదార వేసుకోవాలి. ఎవరు స్వీట్నెస్ బట్టి వాళ్ళనమాట. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో కలిపేసుకోవటమే. ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఇందులో వచ్చి మనం నెయ్యి అంతా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంకా బూరెలు చుట్టేసుకోవటం అండి. చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ ముద్ద అయితే మాత్రం. ఇలా బూరెలన్నీ చేసేసుకున్న తర్వాత మనం వీటికి తొక్క పెడతాం కదండి, అంటే సోయా. అదేంటంటే మనం మినపప్పుని బియ్యం నానబెట్టి గ్రైండ్ చేసి అదైనా పెట్టుకోవచ్చు, లేదా మైదా పిండిని ఇలా చేసుకొని మనం అలా పెట్టుకోవచ్చు అనమాట. తొక్కగా బాగుంటుంది, టేస్ట్ ఏదైనా బాగానే ఉంటుంది. ఇది షుగర్తో చేస్తేనే బాగుంటుందండి, పెసరపప్పు కదా. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అది అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి అంటే మరీ ఏం డెకరేషన్ అయితే ఏం లేదు ఈ ఇయర్. చాలా అనుకున్నాను, డిఐవైస్ చాలా చెయ్యాలి ఇలా అనుకున్నాను. బట్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఏం చేయలేకపోయాను అనమాట. మరీ ఖాళీగా వదిలేస్తే బాగోదు కదా అని చెప్పి ఇంట్లో కొన్ని ఫ్లవర్స్ ఉంటే వాటన్నిటితో ఇలాగా కృష్ణయ్యని పెట్టుకుని చిన్న ముగ్గులాగా అనమాట అరేంజ్ చేసుకున్నాను. ఈ లీవ్స్ వచ్చి మా స్ట్రీట్లో ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చి ఇలా పెట్టుకున్నాను అనమాట. మరి ఖాళీగా ఉంచేయకుండా ఏదో ఒకటి చేశాను అన్న సాటిస్ఫాక్షన్ కోసం ఇలా అయితే చిన్నగా డెకరేట్ చేసుకున్నాను. ఇక లైట్స్ కానీ అన్నీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నవేనండి, కొత్తగా ఏమీ కొని తెచ్చుకోలేదు. ముందు వ్లాగ్లో చెప్పే ఉంటాను, అంటే దివాళీకి క్రాకర్స్ కానీ ఇలాంటివి ఏమీ అయితే కొన్నామన్నమాట. నెక్స్ట్ ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటున్నాను. మామూలుగా పూజ అది కిందనే పీఠం వేసుకొని చేసుకుంటాను అనమాట, లక్ష్మీదేవి పూజని. కాకపోతే ఈరోజు చెప్పాను కదండి, కొంచెం హెల్త్ అది కొంచెం డిస్టర్బ్గా ఉండడం వల్ల పైనే పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకొని గుమ్మాల దగ్గర దీపాలు అవి పెట్టేసుకున్నాను అనమాట. జస్ట్ దివాళీ ఎలాగో అనుకున్నాను, అట్లీస్ట్ ఇలాగైనా చేసుకున్నాను అనమాట. ఇక మొత్తం దీపాలతో అలంకరించేసుకున్నాను.
ఇక క్రాకర్స్ విషయానికి వస్తే ఈయనకి వచ్చి ఆ స్మోక్ అనేది కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవుతుందండి, పడదనమాట. సో అందుకు చిన్నప్పటి నుంచి దాని వైపుకైతే వెళ్ళరు. అందుకని ఇంట్లో కూడా ఏమీ కాల్చము. ఇలాగ దీపావళికి దీపాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. ఇక దీపాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఏంటి అంటే మనం దివిటీలు అవి వెలిగిస్తాం కదండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో వెలిగిస్తారు. కొంతమంది ఆముదం కర్రలకి పెట్టి వెలిగిస్తారు, కొంతమంది వచ్చి చెరుకు గడ్డలకి పెట్టి వెలిగిస్తారు. నెక్స్ట్ గోంగూర కొమ్మల్ని కూడా చూసానండి నేను బజార్లో, దానికి కూడా పెడతారనుకుంటా. మేమైతే ఆముదం కర్రలకి ఇలాగా తెల్లని క్లాత్ని చుట్టేసి ఆయిల్లో ముంచేసి అది వెలిగిస్తామన్నమాట. నెక్స్ట్ ఇది రీజన్ ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు ఇది మన పెద్దలు వస్తారంటండి మన దగ్గరికి, అంటే భూమి మీదకి వస్తారంట. ఇలా దీపావళి అమావాస్య రోజు వస్తారంట. వాళ్ళకి దారి చూపించుతున్నాము అని అంటారు. వాళ్ళు వచ్చి ఈ 3 నెలలు మనతో పాటే ఉంటారంటండి. అంటే పండగ వరకు, మనకి సంక్రాంతి పండగ వరకు మనతో పాటే ఉంటారు అని ఒక సాంప్రదాయం, ఒక నమ్మకం అన్నమాట. అంటే నాకు తెలిసి ఇదే, ఇంకా ఏమైనా రీజన్ ఉంటే ఉండొచ్చు. నెక్స్ట్ ఇలా చూపించిన తర్వాత మనకి కింద మట్టి నేల అయితే అక్కడ గుచ్చేస్తాము, లేదంటే కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకోవాలి అదంతా కొంచెం ఆ మంట అంతా ఆరే వరకు. మా దివాళీ అయితే సింపుల్గా అయిపోయిందండి. నెక్స్ట్ క్రాకర్స్ అనేవి లేవని చెప్పాను కదా, ఒక 2 కాకర పువ్వొత్తులు మాత్రం నేనే అలాగా ఫార్మాలిటీగా కాల్చానమాట. స్టూడెంట్ ఒక అబ్బాయి అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ తెచ్చిచ్చారు, ఆ స్టాల్ పెట్టామని. సో అవి ఉన్నాయి, అదే ఇంకా ఆ 2 అలా కాల్చేసాను. ఇంకా అయిపోయిందండి దివాళీ, ఇంతే. ఇంకా నైట్కి అయితే టిఫిన్ చేసేసుకున్నాము. కానీ మా స్ట్రీట్లో మాత్రం బీభత్సంగా కాల్చారండి. అది ఒక ప్యాషన్ లాగా ఒక్కొక్కరైతే పోటీ పడి మరీ కాల్చారు. ఇంకా ఆ స్మోక్కి ఊపిరి ఆడలేదు అసలు. చక్కగా అందరూ, పిల్లలు పెద్దలు అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో మా దివాళీ ఇలా సింపుల్గా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.